మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున వందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్నారా? ఏ నెల వచ్చేసింది మనకు? సెప్టెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏమొస్తుంది? తర్వాత ఏమొస్తుంది? తర్వాత డిసెంబర్. హడావుడి. కొన్ని నిమిషములు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం, తర్వాత బలలో పాల్గొందాం. ఇందాక దావీదు కీర్తన 16 చదివాం కదా, ఇందులో ఒక మాట చదువుతాను. 11 ప్రతి ఒక్కరు ధ్యానించండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెనక ముందు మీరు అందరు నాతో ఒక చిన్న మాట చెప్పాలా. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరముగా చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినము ఏమి సందేశము చెప్పాలని నేను ప్రార్థించగా, పోయిన వారమే ఆదివారమే ఈ యొక్క సంఘటన చూసినప్పుడు, మేము లాస్ట్ సండే చర్చ్ అయిన తర్వాత యథావిధిగా మధ్యలో ఒక్కొక్కసారి చోజన్ అనే ఒక సిరీస్ ఎంతమంది చూశారు? దాన్ని చూస్తూ ఉంటే నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. అయితే ఒక సంఘటన నాకు ఎదురైన తర్వాత దాని విషయమే ప్రార్థించాను. అయ్యా, కాలంలో ఈ సంఘటన ఎందుకైందని ప్రార్థిస్తే దేవుడు ఒక చిన్న సందేశాన్ని నాకు దయచేసి ఈ దినం మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. మొదటిగా మిస్టేక్స్ అంటాం, తప్పిదాలు చాలామంది చేస్తారు. వారు ఎవరైనా ఉంటారా అంటే లేదు. కానీ కొన్ని తప్పిదాలు మన జీవితాన్ని ఒక గొప్ప మలుపు తీసుకొని వస్తుంది. మన తప్పిదాల బట్టి వేరే వాళ్ళ జీవితాలు కూడా గొప్ప మలుపుని వారికి క్రియేట్ చేస్తుంది. అర్థమైంది కదా? అయితే ఒక చిన్న స్టోరీ చెప్పిన తర్వాత మీకు వాక్యంలోకి వెళ్తాను. ఇలానే ఒక హ్యాపీ కపుల్, వారు వివాహమైన తర్వాత వారు వివాహ జీవితంలో 20 years వారు గడుపుతారు. అయితే పెళ్ళైన వెంటనే వారు ఒక ప్రాంతంకి, ఒక రిసార్ట్కి వారు హనీమూన్కి వెళ్తారు. అయితే ఈసారి వారికి ఉద్యోగ నిమిత్తము అతను ఒక ప్రాంతంలో ఉంటాడు, తర్వాత పిల్లలు ఎదుగుతారు, ఆవిడ ఒక ప్రాంతంలో ఉంటుంది. ఇద్దరు ఏం డిసైడ్ చేసుకుంటారంటే, మన ఇద్దరము ఎక్కడైతే మనం హనీమూన్లో రిసార్ట్లో కలిసామో ఈ యానివర్సరీ, ఏ యానివర్సరీ? ఈ 28th యానివర్సరీ మనం కలిసి చేసుకుందామని వీళ్ళు ఇరువురు ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకొని ఇద్దరు బుక్ చేసుకుంటారు ఫ్లైట్స్, ఇద్దరు ప్లాన్ చేసుకొని వస్తారు. వచ్చిన తర్వాత మొదటిగా తన భర్త గారు వస్తారు. ఈ భర్త గారు వచ్చి వెంటనే ఆ రిసార్ట్కి వచ్చిన వెంటనే, అది పాత రిసార్టు, పాతగానే ఉంటుంది, అన్నీ అలానే ఉంటుంది. ఆ మెమరీస్ అని జ్ఞాపకం చేసుకొని అదే రూమ్ బుక్ చేసుకుంటాడు. ఏదైతే వాళ్ళు ఫస్ట్ తీసుకుంటారో అదే రూమ్ బుక్ చేసుకొని అక్కడికి వచ్చిన వెంటనే అక్కడ ఒక కంప్యూటర్ చూస్తాడు. కంప్యూటర్ చూసిన వెంటనే అయ్యో, ఆ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఏమంటుంది? ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న వెంటనే అబ్బా, ఇది బాగుంది కదా అని, ఎలా అయినా నా భార్య వస్తుంది కదా, తనకి ఒక సర్ప్రైజ్గా మనం ఏం చేద్దాం, ఒక ఈమెయిల్ రాద్దామని ఈమెయిల్ రాస్తాడు. ఈమెయిల్ రాసి అతను సెండ్ అడ్రస్ని కొంచెం ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, అంటే వాళ్ళ భార్యది చిన్న మిస్టేక్ చేస్తాడు, చేసి సెండ్ చేస్తాడు. సెండ్ చేసిన తర్వాత వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాడు. అయితే అదే సమయంలో, అదే సేమ్ టైంలో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ అతను, అంటే ఆ సంఘంలో ఉన్న గొప్ప, అంటే లీడర్ అనుకోండి, అధికారి అనుకోండి, అని చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆమె వారి కుటుంబం అంతా బాధపడుతుంది. భార్య చాలా ప్రేమిస్తుంది భర్తని, ప్రేమించుతుంది. తర్వాత చనిపోయాడు, ఫ్యూనరల్ అయిపోతుంది. ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత వారు, ఆ భార్య ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా మిస్ అయ్యారేమో, ఏమైనా మెయిల్స్ వచ్చాయేమని మెయిల్స్ ఓపెన్ చేసి చూస్తుంది. మెయిల్ ఇన్బాక్స్లో ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ చూసిన వెంటనే ఆమె మూర్ఛపడిపోయి ఆమెని
హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిపోయగానే అసలు ఆ మెయిల్ ఏమున్నది అని చూస్తే ఏమని రాస్తాడంటే, నా ప్రియమైన భార్య, నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చా. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒకటి కొత్తగా చూశాను. ఏమిటంటే ఇక్కడ కంప్యూటర్లు పెట్టారు. ఈ కంప్యూటర్లలో పెట్టిన తర్వాతే కాకుండా ఈ కంప్యూటర్లలో మనకు ఈమెయిల్ పంపడానికి కూడా అవకాశము ఇచ్చారు. అయితే నేను ఈ యొక్క మెయిల్ చూసి నువ్వు సర్ప్రైజ్ కావచ్చు, ఈ మెయిల్ చూసేగానే నువ్వు సర్ప్రైజ్ కావచ్చు, కానీ ఇక్కడ నువ్వు రావడానికి రేపటి దినము అన్ని సిద్ధపాటు చేసి పెట్టా. నేను అనుకుంటున్నాను, నేను ఎలా అయితే నా జర్నీ అయిందో నీ జర్నీ కూడా అలానే వచ్చి నువ్వు నా దగ్గరకు వస్తావని నేను అనుకుంటున్నాను. ఆ మెయిల్ చూసిన వెంటనే, అది రాంగ్ అడ్రస్కి వెళ్ళిన వెంటనే ఆమె పడిపోతుంది. ఈ యొక్క చిన్న సంఘటనలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితంలో ఒక్కొక్కసారి చేసే మిస్టేక్స్ ఇతరుల జీవితంలో కూడా అది ప్రభావితం అవుతుంది. అది నీ జీవితంలో కూడా ఏమవుతుంది, అది ఎఫెక్ట్ అవుతుంది. అయితే నువ్వు చేసే మిస్టేక్స్ని ఎవరు చూసినా, ఎవరు పట్టించుకున్నా, ఎవరు పట్టించుకోకపోయినా, నువ్వు నిర్ణయాన్ని తిరిగి మళ్ళీ అది రాసుకోవడానికి అవకాశం లేకపోయినా, ఈ దినము ఈ సందేశం విన్న తర్వాత నీ జీవితంలో ఒక ఆదరణ నీకు తప్పకుండా వస్తుందని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా అంటే యేసుక్రీస్తు సేవ చేసే కాలంలో ఆయన అనేకమైన అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చేశాడు, అనేకమైన గొప్ప బోధన చేశాడు. ఒక దినము ఆయన ఏమైనదంటే, ఆయన ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడు ఆ ప్రాంతంలో బాప్తిసం ఇచ్చు యోహాను కన్నా ఈ యేసువే ఎక్కువ మందికి బాప్తిసం ఇస్తున్నాడని తెలుసుకొని ఆయనని చంపగోరారు, చూచారు. అయితే యూదా ప్రాంతము నుండి ఆయన గలిలయ ప్రాంతమునకి వెళ్ళడానికి ప్రయాణమవుతాడు. జనరల్గా చూస్తే, జోగ్రఫికల్గా చూస్తే యూదా నుండి గలిలయకు వెళ్ళడానికి అనేకమైన దారులలో ఒక దారి ఉంటుంది. అది సమరియా నుండి వెళ్ళే దారి. అది 3 రోజులు ఉంటుంది. కానీ జనరల్గా అటు వెళ్ళరు. ఎందుకనగా అంటే యూదులకి సమరయులకి పడది. అయితే జనరల్గా వారు యోర్దాను నది నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ ఏమి జరిగినది అంటే, యేసుక్రీస్తు కావలసుకొని ఇక్కడ సమరయ ప్రాంతంలోకి వెళ్ళి ఒక సుకారం అనే ఒక గ్రామము దగ్గర యాకోబు ఉన్న బావి దగ్గరికి ఆయన వెళ్ళాడు. మధ్యాహ్న కాలంలో వెళ్ళాడు. మేబీ మీరు యొక్క సందేశము, ఈ సన్నివేశము మీకు తెలిసే ఉంటుంది, చాలామంది విన్నారు. ఇక్కడ వినని వాళ్ళు కూడా కొత్తగా ఇది ఫస్ట్ టైం వినవచ్చు. దీనిలో గొప్ప మర్మముని దేవుడు కనపరిచాడు. దర్ ఈస్ అ గ్రేట్, ఏమంటారంటే దీనిలో ఒక గొప్ప మర్మము దేవుడు మనకు కనపరుస్తున్నాడు. ఆ మర్మం ఏమిటో ఈ దినం మీకు తెలియపరుస్తాను. అయితే చూడండి, ఆ ప్రాంతం కూడా వెళ్ళాడు. ఆ బావి దగ్గర కూర్చున్నాడు మధ్యాహ్న కాలంలో. అక్కడున్న శిష్యులకు చెప్పాడు, అయ్యా ఇది మనం పోయే దారి కాదు కదా, యాక్చువల్లీ మనం పోవాల్సిన దారి ఇది కదా అంటే, లేదు ఈ దారి గుండా వెళ్దాము అని చెప్పాడు. ఆయన దారినే మలుచుకున్నాడు. ఎవరి కోసం మలుచుకున్నాడు అని మనం ఆలోచించవచ్చు. యేసయ్య కొన్ని విషయాల కోసం, కొంతమంది కోసము ఆయన దారిని మలుచుకొని వారి కోసమై ప్రత్యేకముగా ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడని జ్ఞాపకం చేసుకోండి. హీ విల్ బి కొంతమంది జీవితాల విషయమై ప్రత్యేకమైన ధ్యానముని దేవుడు కనపరుస్తాడు. ఎవరి విషయం ధ్యానం కనపరుస్తాడు అనేది ఈ యొక్క సమరయన్ స్త్రీని చూసి తెలుసుకుందాం. ఆయన ఏం చేశాడంటే, ఆ సుకారం అనే ఒక ప్రాంతంలోకి వచ్చి యాకోబు బావి దగ్గర కూర్చొని ఆ మధ్యాహ్న కాలంలో, జనరల్గా మధ్యాహ్న పూట ఎవరు నీళ్లు తోడడానికి రారు. ఈ స్త్రీ ఆ సమయంలో అక్కడికి వస్తున్నదని యేసుక్రీస్తుకి ముందే తెలుసు. ఆమె గతము తెలుసు, ఆమె హిస్టరీ అంతా తెలుసు. అక్కడ వచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఆమె వచ్చిన వెంటనే ఏమడుగుతాడంటే, ఇది మనకి ఎక్కడ రాసి ఉంటుందంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 42లో రాయబడి ఉంటుంది. 1 to 42. ఒక్కసారి మనము జాన్ చాప్టర్ 7 చదవండి డైరెక్ట్.
సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహనంకిమ్మని ఆమెను అడిగెను. నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగాను. ఇక్కడ మనకు అనిపించవచ్చు, ఇప్పుడు ఆ బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తి సామాన్యుడు కాదు. ఆయన అనేకులను అప్పటికే స్వస్థపరిచాడు. ఆయన ముట్టిన వెంటనే స్వస్థత వచ్చినది. చనిపోయిన వాళ్ళని లేపాడు. ఆయన గర్దించిన వెంటనే ఆకాశం నిమ్మలమైనది. అనేకులకి ఆహారం లేని వారికి ఆయన 2 చేపలు 5 రొట్టెలు అనేకులకి ఆయన పంచిపెట్టాడు. ఆ స్త్రీని నీళ్లు అడగడానికి అవసరం వచ్చినది. ఆ స్త్రీని నువ్వు నాకు దాహమీయమని అడగవలసిన అవసరం ఏమొచ్చినది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ తనతో సంభాషించడానికి, తనని జీవితంలో ఈయన రావడానికి కోసమై, తన హృదయం తెలుసుకోవడానికి కోసమై ఆయన దాహమనీయమని అడిగాడు. దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. నీ జీవితంలో జోక్యం చేసుకొని నీ పరిస్థితిని దేవుడు అడగడానికి కోసమై ఆయన అవసరమని ఆయన అడుగుతాడు. నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు, నువ్వు ఎలా దేవుని మాటకి ఎలా నువ్వు ప్రత్యుత్తరం ఇస్తావు, జవాబు ఎలా నువ్వు దయచేస్తావు అని దేవుడు ఒక్కొక్కసారి ఆయన అవసరం నిమిత్తమై, ఆయనకు అవసరం లేదు ఆయన అనుకుంటే ఆకాశం నుండి వర్షమునే కురిపించుకుంటాడు. ఆయన భూమి నుండి రాత్రి నుండి నీళ్ళనిచ్చేవాడు. ఆయన అడగవలసిన అవసరమే లేదు. ఆ స్త్రీని నాకు దాహమీయమని అవసరమే లేదు. అయినను ఆయన అడిగి చూస్తాడు. కొన్ని విషయంలో ఎప్పుడైనా దేవుడు నిన్ను కొన్ని అడిగినప్పుడు మనం అనుకోవచ్చు, నన్నే ఎందుకు అడుగుతున్నాడు, ఇది నేనే దొరికానా, నా జీవితమే దొరికినదా, నేను తప్ప వేరేవారు లేరా? కాదు, నీ జీవితంలో కలగజేసుకోవడానికి కోసమై దేవుడు నీ మీద, నీ పరిస్థితి బట్టి నీ జీవితంలోకి ఆయన ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఆ స్త్రీని అడిగాడు, నాకు దాహమీయవా అని. అయితే ఆమె ఏమంటుందంటే, మనమందరం అలానే ఆలోచిస్తాం, అయ్యా యూదులకి మాకు సమరయులకి పొంతనెక్కడా, అసలు నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు, నువ్వు మమ్మల్ని దూరం పెడతావు కదా, నువ్వు మా జోలికి ఎందుకు వచ్చావు అంటే ఆయన ఒకడంట, అడిగేది ఎవరో తెలిస్తే నువ్వు ఈ మాట అనవు అంటాడు. సో బైబిల్లో చూద్దాం ఎంత మంచి మాట అంటాడు. నెక్స్ట్ చదవండి. ఆయన శిష్యు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. చూడండి ఎంత మంచి మాట అన్నాడు. చూడండి ఇక్కడ మరొకసారి చదువుదాం. నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అడుగుచున్నవాడు ఎవడో అని నీవు తెలుసుకుంటే నీవు ఆయనను అడుగుదు అనవు. మనము కూడా మన జీవితంలో దేవుడు కొన్ని మనల్ని అడిగినప్పుడు, నేను కొన్ని విషయంలో నిన్ను కదిలించినప్పుడు మనము దేవుని తెలుసుకోకుండా, దేవుని ఆత్మని మనం అర్థం చేసుకోకుండా మనం ఈ లోక రీతిగా మన సమాధానం ఇస్తాం. ఈ లోక పరముగా మనం ఆలోచిస్తాం. మన ఆలోచన లోక పరముగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఒక జ్ఞానము ఆత్మీయ రీతిగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. మన ఆలోచనలు లోక రీతిగా ఉంటాయని జ్ఞాపకం చేసుకోండి. ఆమె అర్థం చేసుకోలేకపోయినది, ఆయన ఎవరు నన్ను అడుగుచున్నారు అని. ఒకవేళ నీకు తెలిస్తే మాత్రము ఈ మాట అనవు అని. అయితే కింద భాగంలో చూస్తే ఆమె అనేకమైన విషయాలు, ఒకవేళ నన్ను అడిగితే నీకు నేనేమిస్తానని చెప్పాడు. ఒక మంచి మాట అండి, కింద భాగం చదువుదాం. ఆయన నీకు జీవజలము నిచ్చునని ఆమెతో చెప్పాను. జీవ జలము నిత్తును. హల్లెలూయా. దేవుణ్ణి అడిగితే జీవజలం ఇస్తాడు, స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. అయితే ఏమేమనుకున్నదంటే, అయ్యా నీ దగ్గర చెంబు లేదు, లోట లేదు, తాడు లేదు, ఏమీ లేదు,
నువ్వు ఏడికెళ్ళి తీసుకొస్తావు, నీళ్లు పైకి ఏడదీస్తావు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు ఆత్మీయ రీతిగా నీతో మాట్లాడుతూ ఉంటే, నీ పరిస్థితి విషయమై దేవుడు ఆత్మీయ రీతిగా మాట్లాడుతూ ఉంటే, నువ్వు లోకరీతిగా ఆలోచిస్తూ ఉంటావు. నీ ఆలోచనలు లోకరీతిగా ఉంటుంది. దేవుడినేమో ఆత్మపూర్ణుడై నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యొక్క మర్మము నీకు అర్థము కావాలి అంటే, దేవుని ఆత్మని కలిగి ఉన్నట్లయితే నువ్వు ఆ యొక్క మర్మముని నువ్వు అర్థం చేసుకుంటావు. అయితే తనకు అర్థం కాయేలాగా ఆయన వదిలిపెట్టాడా? లేదు. ఆమెని వదిలివేశాడా? ఈమెకు అర్థం కావట్లేదు పో అని అన్నాడా? లేదు. ఆమె జీవితముని సరిచేయడాని కోసమే ఆ దినము దేవుడికి అక్కడికి వచ్చాడు. నీ జీవితంలో దేవుడు నిన్ను సరిచేసేదాకా దేవుడు నిన్ను వదిలిపెట్టాడని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఈ దినము అప్పుడు ఆమెను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆమె వింటలేదు. ఎంత చెప్పినా లేదు అన్నట్టే ఆమె మొహము చాటేస్తున్నది. అయితే ఇది కావాలి, నాకు కావాలి అంటుంది. లాస్ట్కి నాకు ఇయ్యవా అంటే, నువ్వు పోయి నువ్వు భర్తను తీసుకురాపో అంట. ఏమంటారు? నీ భర్తని తీసుకురా అంటే, నాకు భర్త లేడు అంటుంది. నువ్వు చెప్పినది నిజమే, నీకు 5 భర్తలు ఉన్నారంటాడు. షాక్ అయిపోతుంది. నా గతం ఎలా తెలుసు? ఈయన ప్రవక్త. నా జీవితం ఎలా తెలుసు? నేను తీసుకున్న నిర్ణయాల జీవితం ఎలా తెలుసు? నా గతమంతా ఈయనకి ఎలా తెలుసు అంటే, జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితము, నీ గతము, నీ పరిస్థితి, నువ్వు ఈ క్షణం వరకు, ఈ దినం వరకు నీ జీవితము ఎలా నిర్ణయాలు తీసుకొని ఈ స్థితికి వచ్చావో దేవునికి తెలిసే ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. ఆ స్త్రీ 5 భర్తలను మార్చినది. ఇప్పుడున్నవాడు తన భర్త కాదు. ఎందుకు 5 భర్తలను మార్చినది? అంత అవసరం ఏమొచ్చినది ఆమెకి? 1 భర్త 2 భర్తలు మేము చనిపోతే ఇంకో భర్త. 5 అంటే ఆ సమస్య. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇప్పుడు చెప్తే నీకు ఎంతమంది అంటే భర్తలు అంటే 1 2 5 అంటే మీరు ఏం చేస్తారు? అమ్మా అంటామా లేదా? ఇప్పుడు మనం ఎవరైనా విన్నామా 5 భర్తలు ఉన్నవారిని? ఇంపాసిబుల్. వింటే మనం వేరే ఇట్లా పోయే ఎగ్జిబిషన్లో ఏదో పెట్టి చూస్తూ ఉంటాం, అందరూ చూస్తుంటారు. అయితే ఎందుకు 5 భర్తల ఈమెని దేవుడు ఈమె జీవితం కోసమై ప్రత్యేకంగా అక్కడికి ఎందుకు వచ్చాడు? ఈమెలో ఏ గుణం ఉన్నదని, ఏం స్పెషాలిటీ ఉన్నదని 5 భర్తలు ఉన్న స్పెషాలిటీతో వచ్చాడా? అసలు 5 ఎవరు? ఈమె జీవితంలో చూడండి, 5 మార్చడానికి కారణం ఏమిటి అని నేను ప్రార్థించగా చూస్తే, ఎవరితోటి ఎంత ఈమెను 5 భర్తలను మార్చడానికి కారణం ఏమిటంటే, షీ నెవర్ బీన్ సాటిస్ఫైడ్ బై ఎనీవన్. డిస్సాటిస్ఫైడ్ లైఫ్ అంట. తృప్తి లేని జీవితం. మొదటి భర్త అనుకున్నదేమో, ఈ భర్త నేను అనుకున్నట్టున్నాడు, లేడు, తీసివేయి. ఇంకొక ఆయన, అబ్బో ఈయన నేను అనుకున్నట్టు, లేదు, తీసివేయి. మనం ఎలా చేస్తామంటే, మన నిర్ణయాలు ఎలా తీసుకుంటామంటే, నువ్వు చూసే చూపుతోటి 5 సెన్స్ అంటాం. ఈ 5 సెన్స్ ద్వారా మన నిర్ణయాలు తీసుకుంటాం. నువ్వు చూసే చూపు ద్వారా, నువ్వు వినే చెవుల ద్వారా, అలానే నువ్వు ఏదైతే వాసన చూసే ముక్కు ద్వారా, టేస్ట్ ద్వారా, నీ యొక్క స్పర్శ ద్వారా మనం అనేకమైన నిర్ణయాలని తీసుకుంటూ ఉంటాం నీ జీవితంలో. తీసుకొని నువ్వు ఎలా జీవిస్తావంటే డిస్సాటిస్ఫైడ్ లైఫ్ జీవిస్తావు. ఆమె తృప్తి లేని జీవితాన్ని ఆమె జీవిస్తున్నది. ఆమె తృప్తి లేదు ఆమె జీవితంలో. ఆమె అనేకమైన ఏమంటారంటే షీఈస్ లివింగ్ ఎ లైఫ్. ఆమెకే ఇష్టం లేదు ఆమె జీవించే విధానం. ఎందుకంటే 5 వదిలివేసి ఇప్పుడు భర్త కాని వారితో ఆమె జీవిస్తున్నది. మనము కూడా ఒక్కొక్కసారి మన జీవితం విషయమై వీఆర్ ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్ వాట్ వీఆర్ లివింగ్ టుడే. నువ్వు ఏదైతే జీవిస్తున్నావో నువ్వు ఇష్టంగా ఉండవు. మేబీ పర్సనల్ రీజన్స్ కావచ్చు. నీవు ల్యాక్ ఆఫ్ పర్పస్. నీ జీవితం ఎటు వెళ్ళాలనో, నువ్వు జీవితంకి గమ్యం ఏమిటో, అసలు నువ్వు జీవిస్తూ ఉన్నావు, దేనికోసం జీవిస్తున్నావో అది తెలవకుండానే నువ్వు జీవిస్తూ ఉండవచ్చు. గమ్యము లేని జీవితాలతో నువ్వు జీవించవచ్చు. చాలామంది అన్రియలిస్టిక్
నీకు అంతు చిక్కని యొక్క కోరికలు పెట్టుకుంటారు. అంతు చిక్కని కోరికలు, హైలీ ఇంపాసిబుల్, అవి పెట్టుకొని ఇవి నేను సాధించాలి అని ఒక కోరికతో ముందుకు వెళ్తూ ఉంటారు. అది ముందుగానే తెలుసు అది నీకు కాదని. సింపుల్ చెప్పాలి అంటే, నవ్వుకోకండి, నేను పాట పాడితే మీరందరూ చాలామంది ఇష్టపడతారు అని నేను ట్రై చేస్తా పోయాను అనుకోండి, నెక్స్ట్ బలవంతంగా వచ్చి నన్ను నోరు ముప్పిస్తారు. హల్లెలూయా. తెలిసిపోతుంది కదా మన టాలెంట్ ఏందో మనకు, అవునా కాదా? కానీ నాకు పాడాలని కోరిక ఉన్నదనుకోండి, ఎంత ట్రై చేసినా మినిమం పాడగలుగుతానేమో. కానీ దేవుడిచ్చు వరము గాత్రం. అలానే దేవుడు కొంతమందికి కొన్ని వరాలు ఇస్తాడు, దేవుడు కొంతమందిని కొన్ని టాలెంట్స్ ఇస్తాడు. వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ లేని దాని విషయమై నువ్వు ఆశ కలిగి అది కాదు అని తెలిసినా కూడా నువ్వు ఆశ పెట్టుకొని జీవిస్తూ ఉంటే అప్పుడు నీ జీవితంలో ఏమొస్తుంది? డిస్సాటిస్ఫాక్షన్. జ్ఞాపకం చేసుకోండి. కొంతమందికి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సంబంధాల విషయమై స్ట్రెయిన్స్. ఎవరితో సరిగా ఉండలేరు, వారు ఎవరితో సరిగా రిలేషన్ అన్నా ఉండలేరు. మధ్యలో వాళ్ళ ఈగో వచ్చేస్తుంది, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుంది. అయ్యో నన్ను తక్కువ చూస్తారేమో, ఇంట్రోవర్ట్, దూరం ఉండిపోతారు సొసైటీకి, ఒంటరి జీవితం జీవిస్తూ ఉంటారు. అలానే కొంతమంది కెరియర్ విషయంలో చదవాలనుకుంటారు ఒకటి, చదువుకుంటారు ఒకటి, ఉద్యోగం ఒకటి చేస్తుంటారు. వాళ్ళ జీవితం నేను ఎటుపోతున్నాను అంటే ఏదో జీవితము గడిచిపోతున్నది అన్నట్టు జీవిస్తూ ఉంటారు. కాలం జీవిస్తాం. ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటాం. ఫైనాన్షియల్గా ఏదో చేయాలని ఆశతోటి ఏదో చేయబోయి ఎక్కడో పడిపోయి డిస్సాటిస్ఫాక్షన్ అనుకుంటాం, ఏదో అసంతృప్తిగా జీవిస్తూ ఉంటారు. ఫిజికల్ హెల్త్, మన ఒక బాడీ, ఒకవేళ మన శరీరముని నువ్వు సరిగా చూసుకోలేక క్రానిక్ ఇల్నెస్ లేదా క్రానిక్ డిసీజెస్ తోటి కూడా బాధపడుతూ యూ విల్ బీ ఇన్ సో ట్రబుల్డ్. నీ జీవితం విషయమై నువ్వు చాలా బాధపడతా ఉంటావు. చెప్పాలి అంటే నీ జీవితం ఎదుగుదల లేదు అని, నేను ఇంకా ఎదగనా, నాది ఇంతేనా, మై సిచ్యువేషన్ నెవర్ గెట్ చేంజ్, అయిపోయినది అని నువ్వు అనుకుంటావు. యు ఆల్వేస్ బీ అన్హ్యాపీ బికాస్ ఆఫ్ యువర్ ప్రీవియస్ డిసిజన్స్, ప్రీవియస్ మిస్టేక్స్ యు హ్యావ్ టేకెన్. నువ్వు గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, తప్పుడు దారులు బట్టి నువ్వు చింతిస్తూ బాధపడుతూ నువ్వు జీవిస్తూ ఉంటావు. అయితే ఈ సమరయ స్త్రీ కూడా అలానే జీవిస్తూ ఉన్నది. నేను ఇంతమందిని భర్తలను మార్చాను కానీ నా జీవితంలో ఏమి లేదు, ఆనందం అనేది లేదు, నా జీవితం అనేది మారది అని అందరి సొసైటీకి దాచుకుంటూ ఆమె మధ్యాహ్నం వేళ నీళ్లు తోడడానికి వచ్చినది. అటువంటి వారిని, అటువంటి హృదయం గల వారిని, అటువంటి పరిస్థితి గల వారిని మనుషులు ధిక్కరించి నువ్వు చేసుకున్న కర్మ, నీ జీవితము నువ్వు చేసుకున్నది పో అని అంటారేమో. కానీ నా నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రము నిన్ను వదిలివేయడని జ్ఞాపకం చేసుకో. నిన్ను వదిలివేయడు. నిన్ను బాగు చేయు వరకు, నీ జీవితము నూతన పరచు వరకు, నీ జీవితంలో కోల్పోయిన ఆశీర్వాదములు మరి తీసుకువచ్చు వరకు, నీ జీవితంలో ఆయన ప్రవేశించడానికి కోసమై, నీ జీవితముని బాగు చేయడం కోసమై ఆయన ఆశ కలిగి ఉండి నీ జీవితంలో ఆయన చొచ్చి చూస్తాడు. హల్లెలూయా. నీ సంతోషము నా దగ్గరనే ఉందని ఆయన చెప్తాడు. నీ ఆనందము నా దగ్గరనే ఉందని చెప్తాడు. నువ్వు ఏదైతే సంచరించి చూస్తున్నావో, ఈ లోకంలో నువ్వు వెతుకుతున్నావో, నువ్వు లోకమంతా వెతికినను అది నీకు దొరకది, అది నా దగ్గరనే దొరుకుతుంది అని ఆయన నీకు చెప్తాడు. ఒకవేళ ఒకసారి ఈ దినము నువ్వు ఆయన తట్టు వైపు తిరిగి చూస్తే, కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం ఇందాక చదివాం, ఒకసారి చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము కుడి సుఖములు చేతిలో కలవు. నిత్యము, హల్లెలూయా, నిత్యము
నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము ఒకవేళ నీవు అటువంటి అసంతృప్తి గల జీవితము చేయబట్టి నీలో కోపం ఉన్నట్లయితే, ప్రతి దానికి నీకు కోపం వస్తున్నట్లయితే, ప్రతి ఒక్కరిని నువ్వు జడ్జ్ చేస్తున్నట్లయితే, ఈ మనిషి ఇట్లా, ఈ మనిషి అట్లా అని నువ్వు జడ్జ్ చేస్తూనే ఉంటావు అందరినీ. ఎవరితో కాదు లోపము, అది నీలో, నీ డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్ లోపము, నీ జీవితం అని నువ్వు అర్థం చేసుకొని లోపము. చేదైన జీవితము, ప్రతిదీ చూసిన చేదే. ఇతరులను చూసినప్పుడల్లా యు ఫీల్, అయ్యో వీరు బాగా నేను ఉండాలి అని వాళ్ళని కంపేర్ చేసుకొని నువ్వు కాంపిటీషన్ లైఫ్ జీవిస్తూ ఉంటావు. యూ డోంట్ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ లైఫ్. ఇతరులను చూసి పోల్చుకొని జీవించడమే జీవితం అనుకుంటావు. నిన్ను నువ్వు ప్రతి విషయంలో డిఫెన్స్ చేసుకుంటూ ఉంటావు. నా పరిస్థితి బట్టి నేను ఇలా ఉన్నాను. లేదు, దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించి అన్ని విషయంలో నీ ఘనమైన జీవితం దేవుడు దయచేయాలని ఆశ కలిగి ఉన్నాడు. యు ఆర్ వర్త్ ఆఫ్ బ్లెస్సింగ్. నీ జీవితంలో నీకు ప్రతి ఆశీర్వాదము దయచేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. డిస్రెస్పెక్ట్, ఒకవేళ నీవు డిస్సాటిస్ఫై లైఫ్లో ఉంటే ఎవరికి మర్యాద ఇవ్వను. ఎందుకు ఇవ్వాలని మర్యాద? నాకేమున్నదని మర్యాద లేని జీవితం జీవిస్తూ ఉంటావు. చెప్పాలి అంటే డిస్ట్రస్ట్, నన్ను ఎవ్వరు ప్రేమించరు. ఈ మాట చాలామంది అంటారు, నన్ను ఎవ్వరు ప్రేమించరయ్యా, అందరూ నేను ప్రేమిస్తారు. నువ్వు ప్రేమని పంచడము ఆరంభించు. హల్లెలూయా. నువ్వు ప్రేమని పంచడం ఆరంభిస్తే తప్పకుండా నిన్ను ప్రేమించడము, ఆ ప్రేమని నువ్వు కనపరుచుకుంటావు. శత్రుల సహితము ప్రేమించమని బైబిల్ సెలవిస్తున్నదే. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తుంది. నీ పొరుగువాడు ఎవరు అంటే ఇతను ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎప్పుడు బైబిల్ చెప్పలేదే. ఎందుకు మనము నన్ను ప్రేమించాలని ఎందుకు ఆలోచిస్తారు? మొదటిగా నువ్వు ప్రేమించడం ఆరంభించు. అప్పుడు నీకు లోకము దేవుని ప్రేమ నీకు కనిపిస్తున్నది. నీ జీవితమే మారిపోతున్నదని జ్ఞాపకం చేసుకో. ప్రతి దానికి భయపడి, ఫియర్ అంటాం, ప్రతి దానికి భయపడి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు చాలా. ఎస్కేపిజం అంటాం. ఏదైనా వచ్చిందంటే ఎస్కేప్, నేను కాదు వెళ్ళిపోతుంటారు. ఎస్కేపిజం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాలంలో బాగా చేస్తున్నారు. ఏమిటంటే ఏం చూస్తున్నారు? ఎక్కువ టైం ఇట్లా అన్నవారికి అర్థం చేసుకోవాలి. ఏం చూస్తున్నారంట? రీల్స్. their life completely dedicated towards reels addiction of alcohol, addiction of drugs, addiction of ఈ కాలంలో ఇది చేతిలో వచ్చింది కదా. some people nowadays getting addiction of, many people are addicted to the porn videos. they're addicted to that. నిన్ను నీవు తృణీకరించుకు. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్. దట్స్ వై యు ఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. నువ్వు అనుకుంటావు వాట్ ఈస్ ద రూట్ కాజ్? నీకు తెలుస్తలేదమ్మా రూట్ కాజ్. ద రూట్ కాజ్ ఈస్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ బై యువర్ లైఫ్ బికాజ్ యూ హ్యావ్ దిస్ హ్యాబిట్. నీలో అన్నీ ఉన్నాయంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. యూ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ బై యువర్ అలోన్. నువ్వు ఎప్పుడు సాటిస్ఫై కాలేవు అలోన్. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనగా అంటే నువ్వు సాటిస్ఫై కావాలి అంటే, నువ్వు సాటిస్ఫైడ్ లైఫ్ జీవించాలి అంటే నీ జీవితంలో, నీ హృదయంలో జీవ జలమిచ్చే ఆ యేసయ్యను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ నీకు ఎలా కనిపిస్తాయంటే నథింగ్ ఫర్ మీ. హల్లెలూయా. ఇవన్నీ నీకు ఎలా అనిపిస్తాయి? నథింగ్ ఫర్ మీ. ఎవ్రీథింగ్ మై గాడ్ సీస్. ఆయన సమస్తమును నాకు సమకూర్చి ఇచ్చు నా దేవుడు. ఆకాశ పక్షులను చూసి విచారించుడి అన్నాడు. అవి విత్తవు పూయవు. వాటికన్నా ప్రాముఖ్యము కాదా మనం? దేవుడు చెప్తున్నాడు. సింహం పిల్లలైనా ఆకలి గొనునేం, యెహోవాను ఆశ్రయించువారు ఏ మేలు పొదుపై. ఈ దినము ఆ జీవ జలము నీ హృదయములో దేవుడు ఈ దినమునికి దయచేయాలి అంటే, ఆ అటువంటి జీవజలము దేవుడు నీ హృదయంలో దయచేయాలి అంటే
మొదటిగా నీ హృదయముని దేవునికి సమర్పించడం నేర్చుకో. హల్లెలూయా. నీ హృదయముని దేవునికి సమర్పించినట్లయితే దేవుడు నీ హృదయములో జీవ జలముని ఇస్తాడు. నువ్వు ఎన్నడూను ఏ విషయములో తప్పికొనవు, ఈ లోకం వైపు చూడవు. దేవుడు సమస్తమును నీకు సమకూర్చి నీకు మంచి ఫలములని అనుభవించే ఆశీర్వాదము దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. నీకు ఏ లోటు నీకు ఉండదని జ్ఞాపకం. అందుకొరకే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువన ఏరున నాటబడి ఆకువాడని జీవితం ఉంటుంది. నీ జీవితము ఆకువాడని జీవితము, పచ్చని జీవితం ఉంటుంది. తన కాలమందు ఈ కాలంలో ఈ ఫలము రాలేదే, ఈ కాలంలో ఈ ప్రతిఫలము రాలేదే అని ఉండది. నువ్వు ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ధర్మశాస్త్రము నువ్వు ధ్యానిస్తూ ఉంటే నీ కాలమందు ఆటోమేటిక్గా ఫలాలు వస్తాయి. తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. తన చేసినదంతయు ఏమవుతుందంట? సఫలమవుతుంది. ఇటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుని జీవజలము ఈ దినము దేవుడు నీకు ఇయ్యడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ దినము ఆ సమరయ స్త్రీ దానిని పొందడానికి తన హృదయముని అంగీకారయోగ్యము ఉన్నది. తన జీవితమునే మార్చుకొని ఆమె వదిలివేయలేదు. ఆయన దేవుని జ్ఞాపకం చేసుకున్నది. ఇమానియేలు మెస్సయ్య వస్తాడు, నీవేనా మా మెస్సయ్యవి అని చెప్పినది. ఈ దినం ఆ మెస్సయ్య నీ జీవితంలోకి వస్తాడు అని జ్ఞాపకం చేసుకొని ఆ ఊరునంతయు మార్చివేసినది. హల్లెలూయా. నీ జీవితమే మార్చుడు కాక నీతో పాటు ఉన్న వారి జీవితం అంతయు నువ్వేం చేస్తావంట? మార్చివేస్తావు. యు ఆర్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ ఎంటైర్ సొసైటీ. హల్లెలూయా. You want to be a great influencer? Yes. సో దేవుడి ఈ దినమే నీ హృదయములో జీవజలము ఉంచునుగాక. ఆమేన్.